కమలాపూర్ అసెంబ్లీ నుండి వచ్చాం మేము. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏం చెప్పాడు, మహిళలకు పెద్దపీట వేస్తున్నట్టుగా ఫస్ట్ వాళ్ళ కళ్ళుబొల్లి కబుర్లు చెప్పి ఏదేదో మాటలు చెప్పి గద్దె ఎక్కే ప్రయత్నం చేశాడు. అందులో 6 గ్యారెంటీలు. ఫస్ట్ ఏంది 2500 ఇస్తానన్నాడు మహిళలకి. అది ఇప్పటివరకు అప్లికేషన్లు తీసుకున్నారే తప్ప అది ఏ చెత్త బుట్టలనో పడేశారు. స్కూటీలు అన్నారు, 18 ఇయర్స్ నిండిన అమ్మాయిలకు స్కూటీలు అన్నారు. ఇప్పటికీ వాళ్ళకు కాలేజీలు స్టార్ట్ అయ్యాక 3 నెలలు కావస్తుంది తప్ప ఇప్పటికీ స్కూటీలు ఇచ్చిన పాపన ఓలేడు. ఇప్పటి వరకు ఒక ఫ్రీ బస్ ఒక్కటి మాత్రమే పెట్టి మహిళలకు ఒకరికొకరు కొట్లాటలు చేసుకునే విధంగా మాత్రమే చేసిండు. అక్కడ మాకు ఒక రిజర్వేషన్ అనేది ఉండేది బస్సులో. ఇప్పుడు ఆ బస్సు నుండి ఆ రిజర్వేషన్ అనేది తీసేసిరు. మా పురుషులు వచ్చి మా సీట్ అది అనేది మమ్మల్ని లేపేసి కూర్చుంటున్నారు. అక్కడ డ్రైవర్ కండక్టర్ కూడా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. మాకు మహిళలకు ఉన్న రెస్పెక్ట్ అనేదే పోయింది. బస్సులో మాకు ఒక రిజర్వేషన్ ఉండేది. ఎవరన్నా మేము మహిళలు వచ్చిరనుకో, జెంట్స్ కూర్చున్నారనుకో, లేవండి అది మా సీట్ అని మేము లేపేసి కూర్చునే వాళ్ళం. ఇప్పుడు అలా లేదు. జెంట్స్ వచ్చి అది మా సీట్ అని మమ్మల్ని లేపే పరిస్థితికి వచ్చింది. అంటే మహిళలను ఏ విధంగా గౌరవిస్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. అన్నిటికీ పెద్దపీట వేసినని చెప్పుకొని గద్దెనెక్కిండు. మాకు మాత్రం ఒక ఉన్న వాల్యూని కూడా పోగొట్టిండు మహిళలకు రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ.